సో ఏంటి కింద స్కిప్ యాడ్ వస్తుంది, ఫస్ట్ దాన్ని స్కిప్ యాడ్ చేయండి. అయ్యారా? ఇలాగే 365 డేస్లో 1 డే స్పెషల్ డే ఉందండి. పిల్లలకి నచ్చేది, పెద్దవాళ్ళు చాలా చిరాకు పడేది. దాంట్లో నేను కూడా ఒకదాన్ని ఫూల్ అయ్యాను, కానీ సీరియస్గా అయ్యాను. చాలా పోయి నేనే ఫూల్ అయిపోయాను. Yeah, boy. अब्बा राजी, नी सेट में पहले मस्त शेड्स ఉన్నాయి రా నీలా. అబ్బా కమల్ హాసన్ पहले हां आगा अप्रैल फुल ఏమే గురుఫునే. A few moments later. అరే రాజేష్ రావు ఇన్సల్ట్ చేసిండ్రు ఇప్పుడైతే. ఏప్రిల్ ఫుల్ అంటే ఏప్రిల్ ఫుల్ నిజం అనుకుని నమ్మిన. షట్ ఎట్లా కూర్చుంది చూడు, వీడియో ఎడిటింగ్ చేసుకుంటా, ఏదో ఒక చెత్త వీడియో చేయడం, ఎడిట్ చేసుకుంటూ కూర్చోవడం. ఈ పని పాట లేదు, ఇంట్లో చేయమంటే చేయరు, కానీ అన్నీ ఎక్కలేని వీడియో చూసి అన్నీ ఏదేదో పనులు చేస్తూ ఉంటావు. రాజేష్ అయినా కానీ నువ్వు కంట్రోల్ తప్పకుండా ఫూల్ కాకుండా ఉండాలి. ఇప్పుడు ఒక్కసారితో అయిపోయే కాదు, చేస్తూనే ఉంటాను, నాకు తెలుసు. వీళ్ళ ఆడవాళ్ళ థింకింగ్ అంతా ఎట్లా అట్లా చేసి మళ్ళీ ఫూల్ చేద్దాం అనుకుంటారు, అసలు తగ్గేదే లేదురా. బా బల్లిదైతే అంత మజా రాలేదు. ఇప్పుడు ఎట్లా అన్నా నేను ఏప్రిల్ ఫుల్ చేయాలి, ఎలా చేయాలి, చేద్దాం, ఏదోలాగా చేద్దాం, చేస్తా. రాజీ ఇగో చూడు, సిస్టమ్ లో బగ్స్ వచ్చినట్టున్నాయి, స్ట్రక్ అవుతా ఉంది ఒక్కొక్కనే. కొంచెం ఆర్డ్గా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. ఇగో ఇంకొకటేమో మెసేజెస్, ఈమెయిల్స్ కూడా వచ్చినట్టున్నాయి. నీ జాబ్ రిజైన్ లో ఏమో వచ్చినట్టుంది. మెసేజెస్ వచ్చేస్తున్నాయి, ఇగో నువ్వు నిన్ను తీసేస్తున్నట్టు అవేమో మెసేజెస్ వస్తున్నాయి. చూడు ఇంత కేర్లెస్ ఎట్లా అబ్బా నువ్వు. బాగుందనా? నిజం బాగుంది. బాగుంది. ఇంత కేర్లెస్ ఉంటే ఎట్లా చెప్పు? ఇట్లా నువ్వు ఫస్ట్ ఏంటి బగ్స్, హ్యాంగింగ్, ఇంకేమన్నా డిజైనా? సరే ఏదున్నా రేపు చూసుకుంటా. రేపు మస్తు ఖాళీ ఉంటా నేను, ఉండని పర్లేదు, నాకు తెలిసి. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. అబ్బబ్బా నా సిస్టమ్ అంటే ఎంత సరదా అని అనుకోవాలి కదా. ఫస్ట్ ఏప్రిల్ కాబట్టి ఇవన్నీ కాకా పడుతున్నావు, నాకు అర్థమైంది. నువ్వు ఎట్లా నన్ను ఫూల్ చేయలేవు నాకు తెలుసు. ఎంత కాకా పడతా వాడు చూస్తా, ఇక్కడ నుంచి కదిలేదే లేదు. సిస్టమ్ అంటే ఎలాగా నమ్ముతలేడు, కేర్లెస్ తీసుకుంటున్నాడు. ఈసారి స్ప్రైట్ మీద వేస్తాను, ఫ్రిడ్జ్లో స్ప్రైట్ ఉందని చెప్పి చేద్దాం. నా కోసం అయితే తెస్తాడేమో చూద్దాం. అప్పుడైతే ఏప్రిల్ ఫుల్ చేయొచ్చు, చేస్తా. ఇది అబ్బా రాజీ, స్ప్రైట్ ఉంది ఫ్రిడ్జ్ లో, తీసుకురావా, తాగుదాము. అట్లనే 2 గ్లాసులు కూడా తీసుకురా. దేవుడా స్ప్రైటా? ఓవర్ తీసుకొచ్చి మీ తాత తీసుకొచ్చి పెట్టండి. ఏమైనా స్ప్రైట్ ఎందుకు? బాగానే ఉన్నదా, పోయి తెచ్చుకోపో. అనుకున్నా ఇట్లాంటి ఏదో ఒక పని చెప్తామని మళ్ళీ ఫ్రిడ్జ్ దగ్గర పోగానే ఏప్రిల్ ఫూల్ అని ఎడ్డిమొఖం వేసుకొని చెప్పాను కదరా, కొన్ని జాతకాలు అలాగే తగలాడతాయి. మరి ఏప్రిల్ ఫూల్ అని డ్యాన్స్ ఆడుతాం, నాకు తెలిసిందే. అసలు తగ్గేది లేదురా, ఏది ఉన్నా ఇక్కడ నుంచి కదలేదు. భూకంపం వచ్చినా ఈ నుంచి కదలేదురా. కూర్చోరా, గమ్మున కూర్చొని ఆడుకో, గేమ్ ఏందో నువ్వు ఆడుకుంటూ కూర్చో. ఎప్పుడు మనమే ఫూల్ కావాలా? వాళ్ళని కూడా ఒకసారి ఫూల్ చేస్తే బాగుంటుందేమో. ఏం చేద్దాం ఎట్లా డ్రెస్సులు అంటే పిచ్చి, డ్రెస్ ఖరాబ్ అయిందని చెప్పాం, ఎట్లా రియాక్ట్ అవుతాం? అవునే, నీకు ఒకటి చెప్పడం మర్చిపోయినానే. ఏంటి? నన్ను ఏమనొద్దు మరి. సరే నిజంగా అయితే ఏమైందంటే సాగ చెప్పు.
అంటే మొన్న నేను నువ్వు ఆఫీస్కి వెళ్ళినాక నీ డ్రెస్సులు ఉంటాయి కదా, అవి మూలకు ఉంటే బాగుండదని నానబెడితే ఏమైందంటే చూడకట్లా ఏమైందంటే ఆ 3 వైట్ డ్రెస్సులు ఒక కలర్ డ్రెస్ వేసినందుకు కలర్ అంటింది. అది నేను చూసుకోలేదు అసలుకి, అది అట్లా అయిపోయింది అనుకోకుండా. ఏంటి అసలు కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బట్టలు ఎవరు నానబెట్టమన్నారు? చూసుకోవాలి కదా. అంటే నీకు ఏదో ఒకటి హెల్ప్ చేద్దామని. హెల్ప్ అంటే ఇదా చేయడము? 3 డ్రెస్సులు ఖరాబ్ చేసినావు నావి. నేనే కదా ఇప్పించింది. ఇప్పించేది నువ్వైతే ఇంకా ఇప్పిస్తానే ఉంటావా? ఇప్పిస్తా కదా వచ్చే వారం కూడా. సరే నాకు ఇవి వచ్చే వారం కాదు, ఇప్పుడే ఇప్పి. అంటే డబ్బులు లేని టైంలో. డబ్బులు లేని టైంలో ఇప్పియో కానీ డ్రెస్ మాత్రం ఖరాబ్ చేస్తావు. సరేలే పోనీ, పోయింది వస్తా. ఇప్పుడు ఎట్లా? అసలు నీకు ఎవరు నానబెట్టమన్నారు నాకు చెప్పకుండా? Hours later. సే సారీ సారీ, నన్ను ఇంత టార్చర్ పెడితే చిన్న సారీ. పోన్లేండి సార్, పెద్ద